చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ న్యూఢిల్లీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నుండి జనగామ లక్ష్మీ నారాయణ గారిని పోటీలో నిలబెట్టి బీజేపీని కూడా వెనుకబడేసి 4వ స్థానంలో మా న్యూ ఇండియా పార్టీని తీసుకురావడం జరిగింది. అప్పటి నుండి అంచెలంచెలుగా మా పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు రావడం జరిగింది. కొంత వెనుకబాటులో ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో పార్టీలు దాదాపు 79-8 సంవత్సరాలు ప్రజల్ని పరిపాలించినటువంటి ఈ రాజకీయ పార్టీలు ప్రజల యొక్క సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రజల్ని దరిద్రులుగా అడుక్కు తినేటువంటి వ్యక్తులుగా తయారు చేసినటువంటి బాధాకరమైన విషయంలో న్యూ ఇండియా పార్టీని మనము ప్రజల ముందుకు తీసుకురావడం, మొట్టమొదటిసారిగా ప్రజల్ని ధనవంతులుగా చూడాలనే ఆశయంతో వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ఎన్ఎస్ఎస్ ప్రెస్ భవన్లో మీ ముందుకు రావడం జరిగింది. ప్రెస్ మిత్రులు మా పార్టీని కొంచెం ప్రజల ముందుకు తీసుకొని పోవడానికి మీ యొక్క సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము.